దర్యాప్తులకు సిద్ధం. దర్యాప్తు చేస్తే వసూలు కల్పించాలి. మెగా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఆదేశిస్తేనే దర్యాప్తు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ ప్రకటన. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన అధికారులు విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోవడం దుమారం లేపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కంపెనీ 40,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని బీజేపీ నేతలతో పాటు ఇతర సంస్థలు ఆరోపిస్తున్నారు. దీనిపై సిబిఐ విచారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో మెగా కంపెనీ దాని ఓనర్ మెగా కృష్ణారెడ్డి అవినీతి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా మెగా కృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎల్ఎన్టీనే బదిలీ, ఎందుకంటే మేడిగడ్డ సబ్ కాంట్రాక్టు ఎల్ఎన్టీది కాబట్టి కేవలం ఎల్ఎన్టీ వరకే పరిమితమైనటువంటి మేడిగడ్డ ఈరోజు ఆ ప్రాజెక్టులో కీలకమైనటువంటి కాంట్రాక్టర్ అవుతున్నారో మెగా కృష్ణారెడ్డి కూడా ఈరోజు దీనికి బాధ్యుడే కాబట్టి 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈరోజు ఆ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుస్తోంది. మెగా కృష్ణారెడ్డి చుట్టూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆయన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆయనతో పాటు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా, వాళ్ళతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, శిక్షించబడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తా ఉంది. దర్యాప్తులకు సిద్ధం. దర్యాప్తు చేస్తే వసూలు కల్పించాలి. మెగా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఆదేశిస్తేనే దర్యాప్తు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ ప్రకటన. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన అధికారులు విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు. తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వంతెన కుంగిపోవడం దుమారం లేపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కంపెనీ 40,000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని బీజేపీ నేతలతో పాటు ఇతర సంస్థలు ఆరోపిస్తున్నారు. దీనిపై సిబిఐ విచారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో మెగా కంపెనీ దాని ఓనర్ మెగా కృష్ణారెడ్డి అవినీతి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా మెగా కృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎల్ఎన్టీనే బదిలీ, ఎందుకంటే మేడిగడ్డ సబ్ కాంట్రాక్టు ఎల్ఎన్టీది కాబట్టి కేవలం ఎల్ఎన్టీ వరకే పరిమితమైనటువంటి మేడిగడ్డ ఈరోజు ఆ ప్రాజెక్టులో కీలకమైనటువంటి కాంట్రాక్టర్ అవుతున్నారో మెగా కృష్ణారెడ్డి కూడా ఈరోజు దీనికి బాధ్యుడే కాబట్టి 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈరోజు ఆ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుస్తోంది. మెగా కృష్ణారెడ్డి చుట్టూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆయన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆయనతో పాటు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా, వాళ్ళతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, శిక్షించబడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కాలేజ్ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది.